బీఆర్ఎస్ రైతుల ఐక్యత కాంగ్రెస్ జిందాబాద్ కాంగ్రెస్ జిందాబాద్ పోస్ట్ ఆఫీస్ దగ్గర చేసిన కేసీఆర్ బయ్యారం పెద్ద చెరువును మోసం చేసిన కేసీఆర్ బయ్యారం పెద్ద చెరువును మోసం చేసిన బీఆర్ఎస్ కాంగ్రెస్ జిందాబాద్ బాబాయ్ మీరు లేపండి నీళ్లు కావాలి. ఎందుకంటే మీ రైతులు మాకు వైరస్ మీదనే ఆధారపడి ఉన్నాం అందరం రైతులం అంతా. ఎందుకంటే కేసీఆర్ మమ్మల్ని మోసం చేసిండు. ఆ కేసీఆర్ మోసం చేయకపోతే నాకు వాటర్ ఉండేది. మేము కూడా పంట 2 సార్లు పండించుకున్నట్టు అలా సంవత్సరంలోనే 600 ఇళ్లను ఈ బయాల మండలంలో మరి నిర్మాణంలో ఉన్నాయి. నిన్న మీరు చెప్తా ఉన్నారు ఒక్క ఇల్లు కూడా ఎవరికి ఇవ్వలేదు. అరువులందరూ ఈరోజు ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ మాయ మాటల్ని నమ్మి మోసపోయిన తర్వాత మళ్ళా ప్రజల్ని మోసం చేయాలని చెప్పి రోడ్లకి తిరుగుతా ఉన్నారు. ఇక్కడ మోసపోవడానికి ఈ ప్రాంత ప్రజలు తెలియటం కాదు. దయచేసి గతంలో ఇంతకుముందు చైర్మన్ గారు మాట్లాడినట్టు కేసీఆర్ గారి మాటలు నమ్మి ఆ రోజు మరి పార్టీలో చేరిన తర్వాత మరి ఏదైతే మోసం జరిగిందో మళ్ళా వాళ్ళ ప్రతినిధులుగానే మళ్ళా రోడ్డు మీదకి వచ్చి ప్రజలకు మాయమాటలు చెప్తా ఉన్నారు. కాబట్టి అసలు విషయాన్ని ఈ మండల ప్రజలకు తెలియజేయాలని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం. అందులో ఈ యొక్క ప్రాంత ప్రజలందరూ రైతులు కూడా స్వచ్ఛందంగా పాల్గొని మరి భవిష్యత్తులో మరి ఇంకెక్కడైనా మీరు రోడ్డు ఎక్కి బయ్యారం చెరువు విషయంలో మాట్లాడే హక్కు రైతులకు లేదు. ఖచ్చితంగా దాన్ని ఆ బయ్యారం చెరువు యొక్క విషయంలో ఏదైనా గవర్నమెంట్ ఉంటే అది కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. గతంలో రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత ఈ రోజు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మరి కనకన్న గారి నేతృత్వంలో బయ్యారం చెరువు కట్టని ఖచ్చితంగా 2 పంటలు పండే విధంగా ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనే ఒక దృక్పథ సంకల్పంతో మరి పనిచేస్తా ఉన్నారని చెప్పి ఈ ప్రాంత రైతులందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంకా సమయం లేనందున ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ పేరు పేరు నమస్కారం తెలుసుకుంటూ ఇప్పుడు మాజీ ఎంపీ కిషన్ నాయక్ గారిని మాట్లాడుతున్నాను. ఈ వేదిక కాడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి, ప్రజాప్రతినిధులకి, రైతులకి, బయ్యారం ప్రాంతంలో ఒక బయ్యారం చెరువు కింద ఆధారపడి జీవిస్తున్న తులారం ప్రాజెక్టు చేస్తున్న రైతులందరికీ ఏం జరుగుతుందో టీఆర్ఎస్ 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఏం జరిగింది? తెలంగాణ విడగొట్టినప్పుడు బోనస్ గా మనకి ఇనపరాయి కంపెనీ ఇస్తా ఉన్నారు, బయ్యారం చెరువుని అభివృద్ధి చేస్తా ఉన్నారు. దాన్ని బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఎమ్మెల్యేలని కూడా అడ్డగోలుగా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలో తీసుకొని వాళ్ళకి నిజాయితీ ఉంటే బయ్యారం పేరులో
బయ్యారం మీద బయ్యారం చెరువుని అభివృద్ధి చేయాలి, తులారం అభివృద్ధి చేయాలి, ఇనుపరాయి కంపెనీ తీసుకురావాలని చదివిస్తుంటే ఎల్లడన్నా అసెంబ్లీలో మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా? అదే చిత్తశుద్ధి ఉంటే బయ్యారం చెరువు మీద బయ్యారం చెరువుని అభివృద్ధి చేయాలని దీక్ష చేయవాలండి. దొంగ దీక్ష చేసి బయ్యారం సెంటర్లో ఇనుపరాయి కంపెనీ తీసుకొస్తానని నక్క దీక్ష చేసి నక్క చిత్తులు చేసి 3 రోజులు దీక్ష చేసి 36 గంటలు 3వ రోజు తిరిగే ముందే టీఆర్ఎస్ లో కలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి విలువ వాళ్ళకి సభాముఖంగా వాళ్ళకి నిజాయితీ లేదనేది ఇవాళ బీఆర్ఎస్ లో ఉండి పలుకుతున్న వారికి గుణపాఠం జరిగినా కూడా వాళ్ళు తప్పు ఏం చేసినాం, మనకి ఎందుకు జరిగింది అనేది వాళ్ళకి వెనక్కు తిరిగి ఆలోచించకుండా మళ్ళేదో వచ్చి అలా ఫలాఫాలు పలుకుతాను. వారికి భవిష్యత్తులో వారికి ఏం లేదని తెలిసింది కాబట్టి పోయిన కాలం జనాలు అనుకుంటారు కాబట్టి వారికి ఇక్కడ స్థానం లేదు. వాళ్ళు మర్యాదగా మంచిగా మాట్లాడి సవాల్ పడగోరి కాంగ్రెస్ పార్టీని క్షమించమని అడిగితే వాళ్ళకి ఏమన్నా అవకాశం ఉండదు తప్ప కాంగ్రెస్ పార్టీ పరిస్థితి స్థాయి వాళ్ళని కాదనేది ఈ సభాముఖంగా చెప్తున్నాం. రైతులందరూ మరి పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొన్న రైతులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ కార్యక్రమం ఇవాళ తీసుకున్న విషయంలో మరి బయ్యారం మండలం నుంచి మరి సొసైటీ చైర్మన్ మూల మధుకరెడ్డి గారి నాయకత్వంలో, అలాగే మండల ప్రెసిడెంట్ ముసలయ్య గారి నాయకత్వంలో, అలాగే మన ఎమ్మెల్యే గారు కోరంకర్ గారి నాయకత్వంలో మరి మనం ఇవాళ ఈ ధర్నాని ఇక్కడ చేయడం జరుగుతుంది. మరి ధర్నా ఎందుకు చేస్తున్నాం, ధర్నా దేనికోసం రైతులు చేయవలసి వచ్చింది, రైతులతో పాటు మనం ఎందుకు ఇక్కడ బయ్యారం సెంటర్ రావాల్సి వచ్చిందంటే మరి 2 పంటలు పండాలి, 2 పంటలు పండియాలి. మన బయ్యారం తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 మండలం అనేది అనిపించుకోవడం కోసం ఈ రోజు పెద్ద ఎత్తున రైతులు వచ్చినందుకు మరి వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మరి మాట్లాడాలంటే చాలా ఉన్నాయి కాబట్టి మనోళ్ళు పెద్దలందరూ మాట్లాడారు కాబట్టి మరి నాకు ఇచ్చిన 1 నిమిషం టైంని మరి నేను వినియోగించుకొని మరి థ్యాంక్ యూ. కదిలొచ్చినందుకు చాలా అందరికీ స్వాగతం చెప్తూ నేను 2 నిమిషాలు మాట్లాడదలుచుకున్నా. ఈ బీఆర్ఎస్ నాయకుల గురించి, కేసీఆర్ గురించి. నేను ఈ బీఆర్ఎస్ నాయకులకు కేసీఆర్కి చెప్పేది ఒకటే, 2006లో ఈ ప్రాంతంలో ఎన్ని కేసులు అయినాయి, ఎంతమంది జైలుకు పోయినాం, ఎంతమంది నిర్బంధంలో, ఎంతమంది ఏం జరిగింది అనేది ఇక్కడున్న ప్రజలకు తెలుసు, ఆడ కేసీఆర్కి తెలుసు. మరి మన వచ్చి నీతులు కలుపుతున్న మరి మన పార్టీలో గెలిచి ఆ పార్టీలకు పోయిన మరి నాయకురాలు కూడా తెలుసు. ఈ ప్రాంతంలో మరి నీకు తులారం ప్రాజెక్ట్ అవ్వలేదా, బయ్యారం చెరువు అవ్వలేదా, అక్కడ మరి ఇనుపరాయి ఫ్యాక్టరీ అవ్వలేదా? ఈ ప్రాంతంలో ఉద్యమం కోసం చాలా మంది ప్రాణాలు త్యాగాలు చేసి నానా రకాలుగా జనాలు చనిపోయిన సంగతి మీకు తెలుసు. జైలు పాలై ఇంకా అప్పటి నుండి ఇప్పటిదా కూడా కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. మన బయ్యారానికి పూర్తి అన్యాయం జరిగింది ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో. మళ్ళీ ఏదో నీతి మాంత్రాలు చెప్పుకుంటూ మళ్ళీ పబ్బం గడుపుకోవడానికి మళ్ళీ మొన్న ఈ బయ్యారం వచ్చి 4వ తారీఖు ఏదో ఎంఆర్ ఆఫీస్ కి దండ కాగితాలు ఇచ్చి అంత మోసం చేయాలని చూస్తారు. కాబట్టి మనందరం కూడా మరి ఈ రోజు మూల మధుకరెడ్డి గారి నాయకత్వంలో ఎక్కడెక్కడ ఏం అభివృద్ధి జరిగిందో మీ అందరికీ తెలుసు. ఇవాళ మనకు రోడ్లు అయిపోయినాయి, బ్రిడ్జిలు అయిపోయినాయి. మరి ఈనాడు ఇంధనం ఇల్లు కూడా భారీ ఎత్తున మన మండలంలో మనం నిర్మించుకుంటున్నాం. ఒకటే లక్ష్యం, ఇవాళ ఎమ్మెల్యే గారితో మాట్లాడి మరి మన బయ్యారం చెరువుకి మరి కెనాలి కాలువ మరి ఎక్కడి నుంచి పాకాల నుంచి తులారం ప్రాజెక్టు నుంచి బయ్యారానికి నీరు రావాలనే లక్ష్యంతోనే మరి 3-4 నెలల కాడ నుండి కూడా ఎమ్మెల్యే గారిని ట్రాక్టర్లో ఎర్ర టెండర్లో తిప్పుకుంటూ మొత్తం సర్వే చేయడం జరిగింది. ఇదే గవర్నమెంట్ కూడా మన ఎమ్మెల్యే గారు కూడా మొన్న అసెంబ్లీలో కూడా క్లియర్ గా నాకు బయ్యారానికి నీరు కావాలి, మరి 2 పంటలు పండాలి ఈ ప్రాంతంలో వెనకబడ్డదని అసెంబ్లీలో మాట్లాడింది మీరు అందరూ కూడా చూసినారు. అటు ఎం నరేంద్ర రెడ్డి గారు కానీ ఇటు సీతక్క కానీ నీళ్లు మన మండలానికి తీసుకొస్తానికి పూర్తిగా కృషి చేస్తారు. అదేవిధంగా ఈ రాబోయే పార్లమెంటు ఎన్నికలలో స్థానిక సంస్థలలో మన అందరం కూడా మరి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మరి మధుకరెడ్డి గారి నాయకత్వంలో మనం అన్ని ఎంపీడీసీలు సర్పంచులు అన్ని గెలుచుకుంటే రేపు మనం యూనిట్గా పోయి మరి గవర్నమెంట్ దగ్గర కొట్లాడి మన గవర్నమెంట్ ద్వారా మనం పనులు చేయించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనందరం కూడా ఎమ్మెల్యే గారి మరి మధుకరెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలని మీకు అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.